చాలామంది దిండు లేనిదే నిద్రపోరు. దిండు ఉపయోగం సౌలభ్యం, పొజిషన్కు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దిండు ఉపయోగించడం వల్ల వెన్నుముక్క సరైన స్థితిలో ఉంటుందని అంటున్నారు నిపుణులు. మృదువైన దిండులతో నిద్రించడం వల్ల తలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. తలకు సాధారణ ఆక్సిజన్ సరఫరాలో కొంత భాగాన్ని తగ్గిస్తుంది. అలాగే రోజు ఉపయోగించే దిండ్లపై ఎన్నో రకాల బ్యాక్టీరియా, ఆయిల్, చర్మ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పడుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలన్నా కనీసం దిండ్లను తరచూ మార్చడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామంది కాళ్ళ మధ్య దిండు పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల ఊహించని ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ అలవాటు శరీరంలోని ఎలాంటి మార్పులకు దారితీస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాళ్ళ మధ్య దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల హెల్త్కు ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎడమ లేదా కుడి వైపులా, రెండు వైపులా కూడా మేలని అంటున్నారు. ఈ పద్ధతి వెన్నుముకకు ఎంతో మేలు చేస్తుంది. వెన్నుముక నిటారుగా ఉండటానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా నిటారుగా నిద్రపోవడం వల్ల దిగువ వెన్నుముక అలాగే తుంటి దిగువ వెన్నుముక్కలో ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తవని సూచిస్తున్నారు. అలాగే చాలాసేపు గంటల తరబడి కూర్చుని వర్క్ చేసేవారికి వెన్నుముక వంగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాగా కాళ్ళ మధ్య దిండు పెట్టుకుని పడుకుంటే వెన్నుముక్కపై స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే కీళ్ళ నొప్పుల వంటివి సమస్యలు కూడా దూరం అవుతాయి. కానీ బాగా ఎత్తులో దిండు పెట్టుకోవడం వల్ల మెడ, వెన్ను నొప్పి తగ్గుతుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల ముఖం తక్కువ ఒత్తిడిని అనుభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.